100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు రైతుల్లో ఆందోళన ఎప్పుడు రుణమాఫీ అవుతుందనేటువంటి అంశానికి సంబంధించి నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఎట్ ఏ టైం రుణమాఫీ చేయగలదా, దానికి ఎంత బడ్జెట్ కావాలి, మిగతా హామీలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు నమస్తే. నమస్తే సార్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా నిన్న అన్నారు, రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టులోపు చేసేస్తాం, ఇంకా ఆగస్టు కంటే ముందే చేస్తామంటూ బట్టి విక్రమార్క గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అది పాసిబిలిటీ ఉందా? ఎట్ ఏ టైం అంత బడ్జెట్ని రుణమాఫీకి కేటాయించేటువంటి పరిస్థితి తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనం గడిచిన ఒక 1 మంత్ నుంచి కూడా చూసుకుంటే, ఇప్పుడు ఆయన ఢిల్లీ టూర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వారి యొక్క ఏదైతే హామీలు ఉన్నాయి కదా, ఆ హామీలు 100% నెరవేర్చాలి. అట్లీస్ట్ ఫస్ట్ హామీ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా వారి ముందు ఉన్నది, వాళ్ళు ఛాలెంజ్ చేసింది కూడా ఏంటంటే, ఆగస్టు 15 లోపు డెఫినెట్గా మీ యొక్క రుణమాఫీ అనేది మేము చేసి తీరుతాం అని చెప్పిండ్రు. అంటే ఇప్పుడు 32,000 కోట్లు ఒకసారి ఎట్ ఏ టైం చేయడం అనేది కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడినది. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే, మేము ఆగస్టు 15 లోపు నువ్వు రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు అక్కడ అన్నాడు. కాబట్టి దాని కొరకైనా, ఎందుకంటే వీళ్ళు మేము ఫస్ట్ ఈ రుణమాఫీలో భాగంగా ఏంటంటే, వీళ్ళు 6 గ్యారెంటీలలో రుణమాఫీ అనేది చాలా కీలకం. ఎందుకంటే 32,000 కోట్లు అనేది దాదాపు అసలు అది, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము వాళ్ళు 1 లక్ష ఎత్తానికి వాళ్ళు 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. ఇప్పుడు దరిదాపు 5 సంవత్సరాల టైంలో కూడా వాళ్ళు చేయలేకపోయారు చాలా మటుకు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే 100% ఇది చేయాలి, ఇది చేసి తీరాలనే ఒక కంగనం కట్టుకున్నాడు. కానీ ఒకే నెలలో 32,000 కోట్ల బడ్జెట్ని దీనికి ఒక్క పథకానికి కేటాయిస్తే, అంటే ఉద్యోగుల జీతాలను ఆపుతారా, లేకుంటే మిగతా సంక్షేమ పథకాలను ఆపుతారా, ఈ నిధులని ఎట్లా సమీకరిస్తారనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు దానికి ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి గారు, కార్పొరేషన్లు అన్నారు, తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎట్లా కడతాము అంటే కూడా చెప్పి, ఇసుక అమ్ముతాము, దాని యొక్క ధరలు పెంచుతాము, తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆ ఛార్జీలు పెంచుతాము. అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే మనం ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అనేది ఉంది, దాన్ని కూడా అట్లీస్ట్ ఒక 30% to 40% పెంచుదామని ఆలోచనలో కూడా ఉన్నది. అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఒక ఏమంటారు ఈగోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చూస్తుంది, వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారా దాన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్దామని వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఫెయిల్ కావద్దు, ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 2 సార్లు 3 సార్లు మా దగ్గర అనుభవజ్ఞులు ఉన్నారు, మా దగ్గర మంచి టీం ఉంది, మేము చేయగలుగుతామని చెప్పేసి వీళ్ళు అంటారు. కేసీఆర్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ, వాళ్ళ కేటీఆర్ కానీ ఏమంటారు, అసలు వాళ్ళకు పని చేయడం తెలియదు, వీళ్ళు ఎట్లీస్ట్ వీళ్ళని ఫెయిల్ చేయాలనే ఉద్దేశం వీళ్ళు చూస్తారు. కానీ ఫెయిల్ కావద్దు, మేము 100% సక్సెస్ అయి తీరుతామని వీళ్ళు కంగనం కట్టుకున్నారు. అందుకే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ ఇప్పుడు చేరికలు కూడా ఎందుకు తీసుకున్నారంటే, వీళ్ళ దగ్గర కొంచెం అనుభవజ్ఞానం తీసుకోవాలి. కడియం శ్రీహరి గారు ఉన్నారు, విద్యాశాఖలో ఆయనకు దాదాపు చాలా సంవత్సరాలు పనిచేసిండ్రు, నీటిపారుదల శాఖలో పనిచేసిండ్రు, ఆయన ఒక మంచి అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన తీసుకున్నారు. అంటే ఇలాంటి చేరికలు కూడా తీసుకొని వీళ్ళకు మేము కూడా మంచి టీము, మేము కూడా చేయడానికి మా దగ్గర సత్తా ఉంది అని నిరూపించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మిగతా అంశాల కంటే కూడా వీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలను నెరవేర్చడమే ప్రధాన ప్రాతిపదికగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులు చూసాం. కేవలం సంక్షేమ పథకాలను అమలు చేస్తే చాలు, మేనిఫెస్టో అమలు చేస్తే చాలు, మళ్ళీ గెలుస్తాం అనేటువంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళు వెళ్ళారు. బట్ అక్కడ భూమ్రం అయింది. ఇక్కడ కూడా ఇదే 6 గ్యారెంటీలు అమలు చేస్తే సరిపోతుంది అనేటువంటి అంశం ఎత్తుకుంటే ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం 20% కొనుగోలు రేట్లు పడిపోయాయి. ఇంటికి సంబంధించినటువంటి, అంటే డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడ కొంత అసమతుల్యత తగ్గింది వాస్తవమే. కానీ అది రియల్ ఎస్టేట్ తగ్గడం అనేది ఈ ఎన్నికల ప్రభావంతోనే అవుతుంది తప్పించి, ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో అది పుంజుకుంటుంది, డెఫినెట్గా పుంజుకుంటుంది. దానికి ఇప్పుడు మన నిమ్స్లో కూడా చాలా కంపెనీస్కి వీళ్ళు అనుమతులు ఇస్తున్నారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఏమేమి చేయాలనో అవైతే వాళ్ళ ప్రోత్సాహకాలు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే కష్టం, ఎందుకంటే బడ్జెట్ అంత లేదు. ఇప్పుడు లాస్ట్ టైము రైతు బంధు కూడా చాలా లేట్గా వేసిండ్రు, ఇది ఎలక్షన్స్ ముందు వేసిండ్రు. అంటే ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇట్లా ఆదాయ వనరులు కూడా కావాలి కదా, అవి లేవు ఫస్ట్ ఉన్న పరిస్థితి లోపల. కాబట్టి వాటిని చేయాలంటే కష్టము. కానీ అంటే అదే చెప్తున్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, జీపీఎఫ్ వాళ్ళు దాచుకునే డబ్బులు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత తీసుకునే, ఇంతకుముందు అట్నే తీసుకుంటోళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తాయో రావో అనే ఉద్దేశంతో వాళ్ళు జీపీఎఫ్లలో ఇప్పుడు ఏ టోకెన్ మీరు ఏ మంత్రి సిఫారసు చేసినా ఎవరు చేసినా
టోకెన్స్ మాత్రం అప్రూవల్ అవుతలేవు. ఎందుకంటే అక్కడ ఖజానాలో డబ్బు లేదు. వాళ్ళు డైరెక్ట్ మంత్రులు చెప్తారు మీరు టోకెన్లు తీసుకురాకండి, ఖజానాలో డబ్బు లేదు. ఇప్పుడు రుణమాఫీకే వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి దాని మీదనే వర్క్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది దళారులు 6% తీసుకొని మేము చేయిస్తామని చెప్పేసి కూడా అంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం? ఎందుకంటే 100% అట్లా జరుగుతా అంటేనే చెప్తారు తప్పించి జరగకుండా చెప్పరు. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి. దీంతో పాటు ఇది ఒక్కటే కాదు, ఒక రుణమాఫీ ఒక్కటి చేసిస్తే మా గవర్నమెంట్ కంప్లీట్ అయినట్టు కాదు కదా. ఇంకా విద్య ఉంది, వైద్యం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. రైతు బంధుకు సంబంధించి కూడా ఇంకా రైతు బంధు కూడా ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి? ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడితే రైతు భరోసా ఇప్పుడు అది రైతు భరోసా ఇవ్వాలంటే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పిళ్ళు. ఆ కౌలు రైతులకు ఎవరు కౌలు రైతులు ఎట్లా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇబ్బంది. ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి? తర్వాత ఫస్ట్ రోడ్లకు ఇచ్చిండ్లు, గుట్టలకు ఇచ్చిండ్లు, బండలకు ఇచ్చిండ్లు అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంటే అన్నది. వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే ఇవన్నీ చాలా టిపికల్గా ఉన్నది ఇప్పుడు ఉన్న వ్యవస్థ కూడా. ఇంతకుముందు అయితేనో సరే 7,000 కోట్లు అవి అయిపోయింది. వాళ్ళు ఎకరానికి 5,000 ఒక కార్కి ఇస్తానని చెప్తే ఇప్పుడు వీళ్ళు 15,000 ఇస్తారని చెప్తాను. అంటే 7,500 అసలు అది ఎట్లు ఇస్తారు ఏం కదా అనేది అసలు చాలా ఎన్నో ఆటంకాలతో కూడుకున్న సమస్య ఇదైతే. గవర్నమెంట్ చూడాలి ఎట్లా చేస్తారో ఏం కాదు అనేది. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే మార్గదర్శకాలు రావాలి. అధికారులు తలలు పట్టుకుంటారు ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఆగస్టులో 1 మంత్ టైంలోనే 32,000 కోట్ల నిధులను అదైతే చేస్తారు నాకు తెలిసి 100% చేస్తారు. ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలి 4,000, 2,500 మహిళలకు ఇవ్వాల్సింది ఉంది. వాటిపైన కూడా అవి తెలిసి అవి కూడా గైడ్ లైన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో అవి కూడా నెత్తిలెత్తుకుంటే అసలు నెలకి 50,000కు పైగా సుమారుగా వీటికి అవి ఇప్పుడు కావాలండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంత తొందరగా అయితే చేయలేరు. కాకపోతే చిన్న ఎక్కువ బర్డెన్ కానీ అయితే చేస్తారు. కానీ బర్డెన్తో కూడుకున్న అయితే అవి చాలా లేటే అవుతాయి నాకు తెలిసి. సో అన్నిటికంటే బర్డెన్ రుణమాఫీ దఫల వారీగా అయినా చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఆ రకంగా ఆలోచించట్లేదు? ఎందుకంటే వీళ్ళు ఒకటే ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేసేదంటే మీరు రుణమాఫీకి ఇప్పుడు డిసెంబర్ 3వ పోయి మీరు తెచ్చుకోండి, డిసెంబర్ 9 వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు. అదొక్కటి కూడా చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. జనాలు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండ్రు. తర్వాత ఫ్రీ బస్సు ఒకటి, తర్వాత తులం బంగారం ఒకటి, అంటే మా కళ్యాణ లక్ష్మి వీళ్ళు ఇచ్చింది కదా దానికి తులం బంగారం ఒకటి ఎక్స్ట్రా ఇస్తానని చెప్పిండు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్పిండు. తర్వాత అంటే ఇవన్నీ సంక్షేమం అనుకుంటాను కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కూడా కావాలండి. ఓన్లీ సంక్షేమం అయితే అక్కడ మన ఏపీలో ఎట్లయితే అయిందో అట్నే అవుతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నెక్స్ట్ కూడా నేను గవర్నమెంట్ రావాలి అనే ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా పాపం చాలా అంటే చాలా కష్టపడి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వీళ్ళందరూ నిరుద్యోగుల దగ్గర పోయి వాళ్ళ కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి మీరు రండి, మీరు బయటకు వచ్చి మాతో 2 నెలలు మీరు తిరిగితే మీకు మేము ఏదైతే గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, మెగా డిఎస్సి వేపిస్తాము, ఇవి 2 నెలలు ఇప్పుడు మీరు నవంబర్ తిరుగుతాను కాబట్టి 2 నెలలు మీకు ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయించి తర్వాత వేస్తామని చెప్పి ఇవన్నీ ఏంటంటే దీనికి కరెక్ట్ ఫాలో అప్ చేస్తూ లేరు. వాస్తవంగా ఇవన్నీ ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటలే రేపు సడన్గా 1:50 అని చెప్పి ఇంతకుముందు ఇప్పుడు 1:100 బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు ఏమని మేము 1:100% మేము చేస్తాము, అది చేయాలి కూడా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, బట్టి విక్రమార్క. ఇప్పుడు బట్టి విక్రమార్క నిర్ణయం చెప్పిండు ఏమని రుణమాఫీ అనేది మేము ఆగస్టు కంటే ముందే చేస్తాం, అంటే జూలైలో చేస్తామని చెప్పారు. అంటే వీళ్ళ చేతిలో ఉంది. నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఆ యొక్క కమిషనర్కి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ రాసి ఉంటుంది మేము పోస్టులు పెంచవచ్చు తగ్గించుకోవచ్చు, ఇది 1:50 1:100 చేసుకోవచ్చు, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా వీళ్ళు సీరియస్గా ఆలోచించారు. ఎందుకంటే నిరుద్యోగులతోనే విద్యార్థులతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి వీటి మీద కంపల్సరీ గవర్నమెంట్ ఆలోచించాలి. క్రాంతి గారు, ఒకవేళ ఇప్పుడు దీంట్లో నిధుల సమీకరణ కోసం రైతు భరోసా లాంటి పథకాలలో ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి తగ్గించి రైతు భరోసా నిధులు ఇవ్వడం వల్ల అందులో కొంత మిగులుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు. నిజంగా అసలు ఎవరెవరికి ఇవ్వాలి రైతు భరోసా, ఎంతమందికి ఇస్తే అందులో నిధులు మిగిలేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వానికి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇంతకుముందు గవర్నమెంట్ అయితే ఎవరికి భూమి ఉన్నా వాళ్ళందరికీ ఇచ్చేసింది. వాళ్ళ ఐటీఆ, నాయన ఐటీఆ, ఎమ్మెల్యే, అందరికీ వాళ్ళకి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది విద్యావేత్తలు కానీ చాలామంది అనుభవమైన రైతులు కూడా ఏమంటారంటే అందరికి ఇస్తే ఇప్పుడు కొన్ని వెంచర్లకు కూడా పోతున్నాయి డబ్బులు, ఇది ఫామ్ ల్యాండ్స్ లాంటి వాళ్ళు కూడా పోతున్నాయి. ఏమంటున్నారంటే ఒక స్లాబ్ పెట్టుకోండి, 5 ఎకరాల 10 ఎకరాల పెట్టేసుకొని ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో, ఇప్పుడు నార్మల్గా ఒక 100 ఎకరాల నాయనకు రైతు బంధు అయితే అవసరం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఒక్కొక్కరు 100 ఎకరాలు ఉన్నారు.
కొంతమంది క్రికెటర్లు కానీ చాలామంది అంటే ఎన్నో రకాలుగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే 100 ఎకరాలు ఉన్నారు. మన మంత్రి మల్లారెడ్డి గారికి 2 కోట్లు 3 కోట్లు వచ్చేది రుణమాఫీ. అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు. సో దాన్ని కనుక వీళ్ళు ఫిల్టరైజ్ చేస్తే దాంట్లో చాలా ఒక దరిదాపు ఒక 20% రైతు భరోసా అంటే నిధులు మిగిలే అవకాశం ఉంది. ఆ మిగిలిన నిధుల అవకాశం ఆ నిధులతోని వీళ్ళు వేరే దానికి స్కూల్స్ కానీ వైద్యానికి కానీ వీళ్ళు మళ్ళించి ఇంకా మంచి చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో కూడా వీళ్ళు గవర్నమెంట్ ఆలోచించి చేస్తే చాలా బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. రైట్ కణాది గారు. సో మొత్తానికి అది తెలంగాణలో రుణమాఫీ అంశం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆగస్టులోపు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే ఇది ఎలా చేయగలుగుతారని ప్రతిపక్షాల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంత నిధులను ఏ రకంగా సమీకరిస్తారు, ఎన్ని అప్పులు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. సో చూడాలి 1 ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగానే ఈ రుణమాఫీకి సంబంధించి అంతా ఎట్ ఏ టైంలో క్లియర్ చేస్తుందా, క్లియర్ చేస్తే ఆ నిధులను ఎలా సమీకరించిందనేటువంటి అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.